ఏలియా జీవితము నేర్పే 7 శ్రేష్టమైన పాఠాలు, అసాధారణమైన పాఠాలు ధ్యానం చేసుకుంటూ 2 అసాధారణమైన పాఠాలు గత వారం ధ్యానించుకున్నాం. ప్రభు చిత్తమైతే మిగిలిన 5 పాఠాలు ఈ వారం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, మరలా చెప్పండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఏలియా గారు తన జీవితంలో అసాధారణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని చెప్పుకున్నా. మొదటిది అసాధారణమైన పరిస్థితి, రెండవది అసాధారణమైన స్థలములోనికి వెళ్ళాడు. ఆ స్థలం ఏంటి? అరణ్యం. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అరణ్యం వంటి పరిస్థితులు వస్తాయని గత వారం చెప్పుకున్నాం. మూడవ అసాధారణమైన పాఠం ఏంటంటే అసాధారణమైన స్థలానికి వెళ్ళాడు కదా. అసాధారణమైన సమయంలో ఆయన దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు సమయానుకూలంగానే ప్రార్థన చేస్తే మన ప్రార్థన బలంగా ఉండదు. ఆమేన్. అసాధారణమైన సమయాల్లో కూడా ప్రార్థన చెయ్యాలి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే ఏ రాత్రి వేళ? అందరూ చెప్పండి, ఏ రాత్రి? మధ్యరాత్రి. పూర్వం అర్ధరాత్రి అనేవాళ్ళు, మధ్యరాత్రిని కూడా అర్ధరాత్రి అనేవాళ్ళు. అంటే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? దేవునికి అసాధారణమైనటువంటి సమయం అది. మధ్యరాత్రి ఎవరు ప్రార్థన చేయం. సందకాడన్నా చేస్తాం, లేకపోతే తెల్లవారిన తర్వాత అన్నా చేస్తాం, సాయంకాలం అన్నా చేస్తాం, లేదంటే వేకుజామునైనా చేస్తాం. మధ్యరాత్రిలో దాదాపుగా ఎవరు ప్రార్థన చేయరు. అయితే కొన్నిసార్లు అలా మధ్యరాత్రులు కూడా ప్రార్థించేటువంటి అసాధారణమైన సమయాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకేదైనా భయంకరమైన శోధన వచ్చిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పుడు దాని సమయంతో సంబంధం లేకుండా నువ్వు దేవుని దగ్గర ఏం చేస్తావు? ప్రార్థిస్తావు, దేవుని సన్నిధిలో గడుపుతావు. కాబట్టి సమయానుకూలంగానే కాదు మనం ప్రార్థించాల్సింది, కొన్నిసార్లు అసాధారణమైన సమయములో కూడా ప్రార్థన చేయాలి. పౌలు శీలలు వేసింది చెరసాల్లో, అసాధారణమైన స్థలములో ఉన్నారు, కానీ అసాధారణంగా నిద్రపోల, అసాధారణంగా ఏడవల, అసాధారణమైన సమయంలో పాటలు పాడి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు చూసారా పోరాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఎంత మంచి అనుభవం అండి. ఆ పై భాగంలో చదివితే 2 భార్యలు, 13 పిల్లలు. ఎంతమంది? ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చి ఆగిపోయింది, కానీ లేకపోతే ఒక్కొక్కరి ఇంట్లో 10-20 మంది అట్టుండేవాళ్ళు పిల్లలు. 4 ఇళ్ళు కలిస్తే సంఘం అయిపోయేది. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ రాబట్టి ఒకళ్ళిద్దరు. చూడండి, అక్కడ రాయబడింది, యాకోబుకు 12 మంది కుమారులు, 1 కుమార్తె. మొత్తం 13, 2 భార్యలు.
ఎంతమంది అండి మొత్తం? 15 మందిని రేవు దాటి పంపించేసి ఆ రాత్రి దేవునితోటి రాత్రంతా తెల్లవారు వరకని రాయబడింది బైబిల్లో, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఎంత మంచి ప్రార్థన అనుభవం. కొన్నిసార్లు ఎవరన్నా ఏదన్నా చేసి తెల్లారుజులు వాళ్ళని తిట్టిన వాళ్ళు ఉంటారు, తెల్లారుజులు ప్రార్థన చేసిన వాళ్ళు తక్కువ. యాకోబు అలా కాదు, తెల్లవారు వరకు ఏం చేశాడంట? ప్రార్థన చేస్తూ పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాటం. ప్రభువా, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను రేవు దాటి అవతలకి వెళ్ళను. యాకోబు జీవితంలో కూడా అసాధారణమైన సమయంలో ప్రార్థన చేశాడు. ఆదివారం వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నావు, మంచిదే. మరలా ఆదివారం దాకా నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే అది సరి అయిన ప్రార్థన క్రమము కాదు. మధ్యలో ఎప్పుడైనా. ఇంకా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతి 2:4. 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడాలంట. ఎప్పుడెప్పుడు? అందరికీ నోర్లు ఉన్నాయి కదమ్మా, అందరికీ చెవులు ఉన్నాయి. చెప్పండి. సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. తర్వాత చదువుమా. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో. వాక్యం చెప్పోళ్ళకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. అమ్మ 10 అయిపోయింది, నేను ఇప్పుడు ప్రార్థన చేయను, రేపు రానకూడదు. నేను ఏ సమయంలో ప్రార్థించమన్నా, ఏ సమయంలో వాక్యం చెప్పమన్నా మనం ఏం చేయాలి? సేవకులము చెప్పాలి. ప్రార్థించే విధానంలో అందరికీ ఒకటే క్రమం. ఏంటంటే సమయమందును అసమయం, అంటే సమయము కానప్పుడు కూడా ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించే అనుభవము మనందరికీ ఉండాలి. ఇక 4వది చూడండి, అసాధారణమైన పరిస్థితి, అసాధారణమైన స్థలం, అసాధారణమైన సమయం. 3 చూసాము. 4వది అసాధారణమైన ప్రార్థన చేస్తున్నాడు ఏలియా గారు. ఆమేన్. ఏమనో తెలుసా? ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నేను నా పితరుల కంటే గొప్ప వాడను కాను, ఇక నా ప్రాణము తీసుకో. ఎక్కడున్న మనందరి జీవితాల్లో ఏదో ఒకరోజు ఈ ప్రార్థన చేసి ఉంటాం. ఆమేన్. ప్రభువా, ఇలా ఉండే కంటే చచ్చిపోవడము మేలు, ఈ బాధ చూసే కంటే మరణించడము మేలు. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ఏదో ఒక రోజు ఇలాంటి ప్రార్థన చేసి ఉంటాడు. ఆమేన్. అది మామూలు ప్రార్థన కాదు. తెలుసా, బైబిల్లో ఒక ఆమె చేసిందండి. చూడండి, 21వ అధ్యాయం ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరం అంటే ఏందో తెలుసా? ఒక బాణం తీసుకొని వేస్తే ఎంత దూరం పోద్దో ఆ బాణం అంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చింది. పిల్లోడి చావు నేను చూడలేను, ఈ పిల్లోడి చావు చూడలేనని దూరం వెళ్ళిపోయింది. అక్కడ ఎలుగెత్తి ఏడ్చింది. తర్వాత వచ్చిన ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. చూసారా, దేవుడు ఆ చిన్నవాని మొర వినేను. ఒక మంచి శ్రేష్టమైన సంగతి ఇక్కడ రాయబడింది. ప్రార్థన చేసింది ఎవరు చెప్పాలి? హాగరు. ఎవరమ్మ ప్రార్థించింది? ఎవరి మొర విన్నాడు దేవుడు? హాగరు మొర కాదు, ఆమె చిన్నవాని మొర విన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డను దర్శిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి.
నువ్వు ప్రార్థన చేస్తే నీ శత్రువును దర్శిస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితిని మార్చగలిగిన స్థలానికి దేవుడు వెళ్ళిపోతాడు. చూడండి, ఆగరేమో ప్రార్థన చేసింది, ఎలుగెత్తి ఏడ్చింది. ఎవరిని దర్శించాడంట దేవుడు? ఆ చిన్నవాని మొర దేవుడు ఆలకించాడు. కాబట్టే పరిస్థితులు ఎంత తారుమారైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీవు ఎవరి కొరకైతే ప్రార్థిస్తావో వారిని నువ్వు చేరుకోలేవేమో, కానీ మనం ఆరాధించే దేవుడు యేసయ్య ఉన్నాడే, ఆయన వెళ్ళి ఆ స్థలములో అతనిని దర్శించునుగాక. అద్భుతం చూడండి. ఆ పిల్లవాని మొర వినెను. చదువుమా. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. బా, ఏ ఒక్కరూ చెప్పలేని మాట చెప్పాలి, దేవుడు ఆమెతో చెప్పాడు. అది అడవి. అడవిలో నీళ్లు కావాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ అడవిలో నీళ్లు కావాల్సి వస్తే ఎవరిని అడగాలని అర్థం కాక, నీళ్లు లేక ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు వచ్చి ఆమెతో ఒక మాట అంటున్నాడు, హాగరు భయపడకుము. ఆమె దేవుడు అభయం ఇచ్చే దేవుడు. అభయము సంగీన దేవా. మన దేవుడు ఎవరు? అభయము. నువ్వు అసలు భయపడొద్దమ్మా. ఆ పిల్లవాడున్న చోట, చదువుమా, ఆ పిల్లవాడున్న చోట దేవుడు వాని స్వరము వినే. ఆ పిల్లోడు ప్రార్థించాడా? ప్రార్థించలా. ప్రార్థించింది ఎవరు? ఆ పిల్లవాని యొక్క తల్లి. అందుకనే బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే తల్లిదండ్రులు ప్రార్థించాలి. ఆమె సంఘము బాగుపడాలంటే సంఘములోని ప్రార్థనా పరులు సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఆమె హాగరు ప్రార్థన విని పిల్లవాని స్వరాన్ని దేవుడు ఆలకిస్తున్నాడు. ఇది అసాధారణమైన ప్రార్థన. కొన్నిసార్లు దేవుని బిడ్డల జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఏమాత్రం మనం కూడా ఏం చేయకూడదు? భయపడకూడదు. ఆమె యేసు ప్రభువారు కూడా అసాధారణమైన ప్రార్థన చేశాడు. చదవండి, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. లూకా సువార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువులాగా మారిపోయాయి. బా, ఏం ప్రార్థన అండి! చెమట ఎలా మారిందంట? అమ్మా, రక్త బిందువుల్లాగా మారిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా నువ్వు ఇట్టి ప్రార్థన చేసావా? నీ చెమట రక్త బిందువులాగా మారిపోయే ప్రార్థన. బలమైన విశ్వాసి జీవితములో ఈ అంశము తప్పకుండా ఉంటుంది. ఆమె సేవకుడు చెప్తున్నాడు, అయ్యా 20 సంవత్సరాల క్రితం 1600 అద్దె ఇంటిలో నేను ఉంటున్నాను. 1వ తారీఖు అయిపోయింది, 10వ తారీఖు అయిపోయింది. ఓనరు వచ్చి అద్దె అడిగాడు, 1600 కట్టాలి, నా దగ్గర లేవు. ఆయనకు చెప్పాను, అయ్యా రేపు ఆదివారం చందా వస్తుంది, కానుక వస్తుంది, సోమవారం అద్దె కడతానని చెప్పా. సోమవారం అద్దె కడదాం అనుకున్నాను, ఆదివారం కానుక వచ్చిద్దని. ప్రార్థన అయిపోయింది. ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆ కానుక చందా సంచి వెతికితే 40 రూపాయలు వచ్చిందంట. ఎంత? 40 రూపాయలు. చూసారా? ఇప్పుడు సోమవారం అయితే చెప్పాలి, ఇంటి ఓనరు అద్దె అడుగుతాడు, ఏం చేయాలి? అప్పుడట ఆయన ఆ ఇంట్లో ఉన్న కూర్చుంటే ఆయన చెప్తున్నాడు,
పాస్టర్ గారు, నేను ఆ కుర్చీ పట్టుకొని 4 గంటలు అల్లాడినాను. ఏం చేశాడంట? అల్లాడిపోయా. అయ్యా అయ్యా అయ్యా, రేపు అద్దె కట్టాలయ్యా. 40 రూపాయలే ఉన్నవి, 1600 అద్దె కట్టాలి. ఆయన అంటాడు, అబ్బా, ఆ రోజు చేసిన ప్రార్థన నా జీవితంలోకి ఎన్నడూ చెయ్యనివ్వాలనా ప్రభు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నువ్వు ఎప్పుడన్నా 4 గంటలు చేసావా? 4 గంటలు. ఆమె ఎన్ని గంటలు? 4 గంటలు. 4 గంటలు ఆ కుర్చీ పట్టుకొని అల్లాడితే సాయంకాలం 7ంటికి 8ంటికి ఒక ఆమె ఫోన్ చేసయ్యా, ప్రార్థన చేసి వెళుదురాయ్యా మా ఇంటికి అని ఫోన్ చేసిందట. వెళ్ళాడట. వెళ్ళి ఎంతో వేదనతో బాధతో ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉంటే ఆమె ఒక 100 రూపాయలు కానుకిచ్చింది. చెప్పాలి, ఇంకెంత తేడా ఉంది? ఇంకా 1500 తేడా. తెల్లవారితే ఓనర్ వస్తాడు, అద్దె కట్టాలి అని ఆ మాట అనుకుంటూనే ప్రార్థన చేసుకుంటూనే నడుస్తూ వస్తుంటే ఎన్నడూ ప్రార్థనకు రానామా, ఎవరు ఎన్నడూ ప్రార్థనకు రానామా ఆయనకి ఎదురుగా వచ్చాయా, చాలా రోజుల నుంచి నీతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నా, మా ఇల్లు ఇక్కడేనయ్యా, వచ్చి ఒకసారి ప్రార్థన చేయమా. వెళ్ళగానే చాపేసింది ప్రార్థన చేసి. ప్రార్థన ఆమెనని ముగించగానే ఒక కవర్ ఇచ్చిందయ్యా. మెల్లగా ఇంటికి వచ్చి, నేను ఎక్కువ కోరుకోవాలా, ఆయన అంటున్నాడు, నేను ఎక్కువ కోరుకోవాలా, నాకు 1500 అవసరం. ఆ కవరు తీసి చూస్తే 2000 ఉన్నాయి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. అది మొదలు. చెప్పాలి, ఏమంటున్నాడు తెలుసా? అది మొదలుకొని నా జీవితంలో అట్టాటి అల్లాడే పరిస్థితి నా దేవుడు రానివ్వలేదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచ. కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో అలా కన్నీరు ఉబికి వచ్చే పరిస్థితులు వస్తాయి. ఈ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. చెప్పాలి, ఏ ప్రార్థన? అసాధారణమైన ప్రార్థన. అసాధారణమైన ప్రార్థన. ఒకసారి చెప్పా, మళ్ళా చెప్తున్నాను వినండి. దక్షిణాఫ్రికాలో స్టెఫన్ పాల్ అనేటువంటి ఒక మంచి విశ్వాసి, తన భార్య 2 కొడుకులు చక్కగా జీవిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా జబ్బు చేసి తన భార్య చనిపోయి, ఈయనకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు, పనికెళ్ళి కూలి చేసుకొని బ్రతుకుతున్నాడు. ఆదివారం ప్రార్థనకు నమ్మకంగా వెళ్ళేవాడు. ప్రతిదినం ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈయనకు కూడా ఒకరోజు జబ్బు చేసిందంట, పనికి వెళ్ళలేకపోతుండు. ఇంట్లో తినడానికి తిండి కరువై. ఆదివారం మరలా రాగానే పిల్లలు అంటున్నారంట, చర్చికి వెళ్ళి వస్తాము నాన్న, రాగానే మాకు చికెన్ కావాలి. ఆమె పిల్లలకు మన పరిస్థితి తెలియదు, వాళ్ళు అమాయకంగా అడిగేస్తారు. అలా అడగగానే ఏం చెప్పాలి? నాకు తినటానికే అసలు లేదు, చికెన్ ఎక్కడ తెస్తాడు? అలా అనుకుంటూ సరే తెస్తానని బజారుకి వెళ్ళాడు. అంతా తిరిగి వచ్చాడు, చికెన్కు డబ్బులు లేవు. ఆ వారం ఏదో ఒకటి చెప్పాడు. అలా 2 వారాలు చెప్పారు. 3వ వారం పిల్లలు అన్నారంట, ఈ వారం నువ్వు తప్పకుండా చికెన్ తేవాలి, లేకపోతే మేము భోజనం చేయమన్నారు. పాపం పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు. వెళ్ళి మార్కెట్ అంతా తిరిగాడు. అసలు పని లేదు, డబ్బులు లేవు, చికెన్ లేదు. ఇంటికి అలాగొస్తున్నారు. పిల్లలు ఎదురుగా వచ్చి, నాన్న చికెన్ తెచ్చావా? తెచ్చానన్నారు అని ఆ పొయ్యి దగ్గర కూర్చొని, చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆ పొయ్యి దగ్గర కూర్చొని ఆ పాత్ర పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి, ఆ పక్కనే దేవుడు చెప్తున్నాడంట, 3 రాళ్ళు ఆ పాత్రలో వెయ్యి, మూత పెట్టు. అగ్గిపుల్ల గీశాడు. పొయ్యి మీద మంట మండుతూ ఉంది. పాత్రలో ఉన్నది చికెన్ కాదు, చెప్పలేంటవి రాళ్ళు. ఆ రాళ్ళు అలా వేశాడు. ఆ పొయ్యి ముందు కూర్చొని అల్లాడి ప్రార్థన చేస్తున్నాడంట. ఆమె
ఇప్పుడు చెప్పాలి, నువ్వెప్పుడన్నా పొయ్యి ముందు కూర్చొని ప్రార్థన చేసావా? ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ మటన్ ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ చికెన్ ఇచ్చినందుకు వందనాలయ్యా చెప్పగలిగావా? లేదు. ఆయన అలా ప్రార్థన చేశాడు. ఇక పిల్లలు, ఎంతసేపు డాడీ, ఎంతసేపు ఈ మంట, ఇంకా ఎంతసేపు ఉడికిస్తావు? అయిపోయింది, ఇంట్లోకి వెళ్దాం పదా అని ఆ పాత్ర తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ప్లేట్లు పెట్టుకున్నాడు, అన్నం కొంచెం వడ్డించుకున్నాడు. మూత తీయగానే చికెనే ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఎంత అద్భుతమైన దేవుడు. 25వ కీర్తన చదవాలి. 25వ కీర్తన 3వ చరణం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును, చెప్పండి నోటితో, ఎవడును సిగ్గునొందడు. దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. అవసరమైతే రాళ్లను చెప్పాలి రొట్టెలుగా మార్చే దేవుడు. రాళ్లను రొట్టెలుగా మార్చే దేవుడు. ఆ రోజు నుండి ఆ విశ్వాసి జీవితంలో ఇంకెప్పుడు అంత అల్లాడే పరిస్థితిని దేవుడు రానివ్వాల. దైవజనమా, నా జీవితంలో ఎంత శోధన వచ్చి ఎంత ప్రార్థన చేస్తామో అంత ప్రార్థన దేవుడు లెక్కించుచూ ఉన్నాడు. ఆమె ప్రార్థన ఎక్కువ చేశాను, ఫలితం తక్కువ అనుకోమాక. లెక్కించేవాడు మానవుడు కాదు, మన దేవుడు, మన ఆరాధ్య దైవం. ఆయన సమస్తము ఎరిగినవాడు. అసాధారణమైన ప్రార్థన చేయాలి, అప్పుడు అసాధారణమైన సమస్యలు నీ జీవితంలో నుండి తొలగిపోతాయి. ఇక 5వ మాట చూస్తే, 5వ అసాధారణ పాఠం ఏంటో తెలుసా? అసాధారణమైన పరిస్థితి, అసాధారణమైన స్థలం, అసాధారణమైన సమయం, అసాధారణమైన ప్రార్థన, జవాబు కూడా అసాధారణంగా వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. చదువుమా. అప్పుడు 5, 6 వచనాలు. పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనం. ఎక్కడున్నాడు ఏలియా? గెస్ట్ హౌస్లోనా? చెప్పాలి, ఎక్కడున్నాడు? అడవిలో. అమ్మ, ఎక్కడున్నాడు? అడవిలో. ఈయన వండాడా? వండలా. కానీ అక్కడ దేవుని దూత ఏం చెబుతుంది? నువ్వు లేచి భోజనము చెయ్యి. ఎట్లా వచ్చింది? ఒక రహస్యం తెలుసా? అసాధారణమైన ప్రార్థన చేస్తే అసాధారణమైన జవాబిస్తాడు దేవుడు. ఆమేన్. ఈయన అప్పటికే 2-3 దినాలు అయిపోయింది, ఆకలి అవుతుంది. దేవుడు ఆయనకి ఏం చేశాడు? ఆహారమును సిద్ధపరిచాడు. దేవదూత వచ్చి అంటుంది, అయ్యా నీవు లేచి భోజనము చెయ్యి. 6వ వచనం. అతడు చూడగానే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ల బుడ్డి, నీళ్లు, రొట్టెలు ఉన్నాయి అక్కడ. ఆమేన్. అది అడవమ్మా. అడవిలో దేవుడు కావలసిన ఆహారమును సిద్ధపరచు. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము. ఎక్కడి నుండి వచ్చింది? పాఠమే కాదు, కొన్నిసార్లు మన జీవితంలో అనుభవించాలి. ఆమేన్. ఎప్పుడైతే ఈయన లేచి చూశాడో అక్కడ ఏముందంట? రొట్టె ఉంది, నీళ్ళు ఉంది. ఏలియా గారు బాగా నీరసపడిపోయాడు. అక్కడ రాయబడింది, తిని మరలా పడుకున్నాడు. తిన్నాడు, మరలా పడుకున్నాడు. దేవదూత వచ్చి మరలా లేపింది, మరలా ఆహారమును ఇచ్చింది. అసాధారణమైన ప్రార్థన చేయి, అసాధారణమైన జవాబు దేవుడు ఇస్తాడు.
ఇక ఆరవది ఏంటో తెలుసా అండి? అసాధారణమైన ప్రార్థన చేశాడు, అసాధారణమైన జవాబు వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? అసాధారణమైన ప్రయాణము సిద్ధపరిచాడు దేవుడు. ఆమేన్. అక్కడ చదవండి. అతడు భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. మనం తినే ఆహారం తింటే అమ్మా బలము వచ్చుద్దో రాదో తెలియదు, కానీ దేవుడిచ్చిన ఆహారము భుజిస్తే నీ శక్తికి మించిన బలము వచ్చింది. ఆమేన్. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ప్రయాణం చేయగలిగిన ఆహారం అది. అందుకనే దేవుడు ఆశీర్వదించింది కొంచెమైనా చాలు, దయ్యం ఆశీర్వదించింది ఎంతైనా ఫలితము ఉండదు. మన విశ్వాస జీవితంలో దేవుడు ఆశీర్వదించింది కొంచెమైనా చాలు. చూసారా? నీతిమంతులకున్నది కొంచెమైనా భక్తిహీనులకున్న దానికంటే ఎంతో విలువైందట. అందుకని విశ్వాస జీవితంలో కొంచెమైనా సరే నీతిగా బ్రతకడమే చాలా ప్రాముఖ్యం. ఆయన ఎన్నడూ నీతిమంతులను విడువనే విడువ. చూడండి, ఏలియా గారు 40 దినాలు ఎలా నడవగలిగాడు? దేవుడిచ్చిన, చెప్పాలి, ఆహారము. ఆమేన్. ఇంటికాడ సిద్ధపరచుకున్నాడా? అమ్మా కాదు, చనిపోవాలని వెళ్ళాడు. ఏలియా వెళ్ళింది దేనికి? చనిపోవడానికి. దేవుడు చనిపోనిచ్చాడా? చెప్పాలి, చనిపోనివ్వకపోగా ఆహారము పెట్టి ఆ బలముతోటి 40 పగళ్ళు రాత్రులు నడిపించాడు. ఆమేన్. చూసారా? దేవుడు నిన్ను నన్ను అంత జాగ్రత్తగా చూస్తుంటాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఏలియా గారు దేవుడిచ్చిన ఆహారము భుజించాడో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణము చేశాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏలియా 40 దినాలు నీకు నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలము. ఆమేన్. అది 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, 80 కావచ్చు. మొన్న మన దగ్గరికి వచ్చిన మద్రాసు నుండి వచ్చిన ఆయనకి ఎంత అనుకున్నారు వయసు? మీరేమనుకున్నారు చెప్పండి? ఎంత అనుకున్నారు? చెప్పండి అమ్మా. ఏం శిక్ష అయ్యారమ్మా చెప్తే చెప్పండి, ఎంత అనుకున్నారు? 75. ఆమె ఎంత? మరి 75కి గుర్తున్నాడు, పరుగెత్తుతున్నాడు. మామూలుగా మధ్యాహ్నం వచ్చి 4ంటికి పోయి మళ్ళీ బేకరీకి పోయి కొనుక్కొని వచ్చి తింటా ఉన్నాడు. చూసారు ఎంత వయసు? 75 అండి. ఇక్కడ ఎవరికి 75? నేను అనుకోవాలి ఆయనకు ఒక 60 ఉంటాయేమో అనుకున్నా. 60 కాదు, ఎంత? దేవుడు శక్తినిస్తే ముసలితనమందు చిగురు పెట్టుచుందురు. ఆమె ఆమె ఏంటి ఆ ప్రత్యేకత అంటే? దేవునిలో ఉన్న శక్తి అంత గొప్పది. ఆమె చూసారా? ఏలియా 40 దినాలు నడిచాడు. అలా కాదు, మనం దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా దేవుని యొక్క ఈ జీవాహారముతో పోషింపబడుదుముగాక. ప్రార్థన, వాక్యం. చెప్పండి, ప్రార్థన, వాక్యం. వాక్యము, ప్రార్థన. వాక్యము, ప్రార్థన. నీ శక్తికి మించిన ప్రయాణం చేయగలవు. నీ శక్తికి మించి నీవు జీవించగలవు. నీ బలముకు మించిన కార్యాలను నువ్వు చేయగలవు. ఎప్పుడు? మటన్ తింటే కాదు, చికెన్ తింటే కాదండి, ఈ కనపడ్డ ట్యాబ్లెట్ల ద్వారా కాదండి. దేవుని యొక్క జీవాహారమైన వాక్యముతో మనము దినదినము వృద్ధి చెందుతూ ఉండాలి. ఆమేన్. అద్భుతమండి. ఏలియా గారు 40 దినాలు నడిచారు. మనల్ని దేవుడు మన ఆయుష్యున్నంత కాలము నడిపించునుగాక. చూసారా? అందుకనే మన విశ్వాస జీవితంలో అప్పుడప్పుడు ఈ ఉపవాసాలుండి ఈ ఆహారం మీద కాకుండా దేవుడిచ్చే ఈ ఆహారం మీద ఆధారపడి బ్రతుకుదుముగాక. అందుకని చాలా సంఘాల్లో
21 రోజు ఉపవాసం ఉంటుంది. అమ్మ 40 దినాలు ఉపవాసాలు ఉంటాయి. అలాగే 7 వారాల ఉపవాసాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే మనము రేపు 1వ తేదీ నుండి చెప్పాలి 21వ తేదీ వరకు మనందరము 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన బలమైనది. ఉపవాస ప్రార్థన చాలా విలువైనది. చెప్పాను కదా, యేసు ప్రభు దగ్గరికి ఒక దయ్యం పట్టిన అబ్బాయిని తీసుకొని వచ్చారు. అయ్యా, నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాం, ప్రార్థన చేశారు, ఈ దయ్యము పోలా, అందుకని నీ దగ్గరికి తీసుకొచ్చాం. శిష్యులు అడిగారు, అయ్యా మేం ప్రార్థన చేస్తే పోలా దయ్యం, నువ్వు ప్రార్థన చేస్తే పోయింది, తేడా ఏంటి? మేము ప్రార్థన చేస్తాం చెప్పాలి, నువ్వు కూడా ప్రార్థన, ఏంటి తేడా? ప్రభు అన్నాడు, ఉపవాస ప్రార్థన వలనని ఇటు దయ్యాన్ని వెళ్ళగొట్టగా. నీ ఇంటిలో ఏ దయ్యం ఉందో నీకు తెలుసు, ఏ శోధన ఉందో నీకు తెలుసు. దానిని జయించాలంటే ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా అవసరం. ఆ బలముతో ప్రతి శోధనను జయిస్తాం. ఆమేన్, ఆమేన్. అత్యద్భుతం ఏలియా జీవితంలో చూశాడు. తర్వాత మాట చదువుమా. అతడు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాను. ఎక్కడికంట? హోరేబ్ అంటే పరలోకము. ఆమేన్. దేవుని నివాసము. ఆమేన్. దేవుని సహవాసము. ఎక్కడికి వెళ్ళాడేనా? దేవుని నివాసములోకి. నువ్వు నేను ఈ జీవితం ముగియగానే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుని యొక్క నివాసము దగ్గరికి. ఆమేన్. దానినే పరలోకం, దానినే సియోను పురం, దానినే దేవుని యొక్క రాజ్యం, దానినే దేవునితో నివాసం. అక్కడికి వెళ్ళాలి మనం. ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలమ్మా చెప్పండి? దేవునితో నివసించటానికి వెళ్ళాలి. అది ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచన. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో చెప్పాలి కలిసి నివసిస్తాడు. పరలోకములో దేవుడు తన బిడ్డలతో కలిసి నివసిస్తాడు. ఆ స్థలానికి మనం చేరాలి. ఏలియా హోరేబుకి వెళ్ళాడు. హోరేబు అనగా దేవుని నివాసం. నువ్వు నేను ఈ లోకయాత్ర ముగియగానే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని నివాసము. అదే పరలోకం. చదువుమా. 21:3-4. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి పరలోకములో నీ తోడెవరు? దేవుడే. ఆమేన్. తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయ. చూసారా? ఇక తర్వాత మాట బలమైన మాట రాయబడింది. మరణముండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను. చూసారా? కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనము నుండి, ఆయన దాసులనగా నీవు నేను పరలోకంలో చేరిన ప్రతి ఒక్కరూ ఆయన దాసులు, ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము దేవుణ్ణి చూస్తా. మన కళ్ళు తెరిస్తే ఎవరు కనపడతారు? దేవుడు. దేవుని రాజ్యములో ఆయన ముఖ దర్శనము చేయుచు ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. రాత్రి ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను మనకు అక్కరా లేదు. మరి ఏం జరుగుద్ది? చదుమ్మా. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు. ఆయన నీతి సూర్యుడు కనుక ఆయన మన మీద ప్రకాశిస్తాడు. ఇక సూర్యుడు ఉండడు, చీకటి సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. ప్రభుతో ఉంటా, ప్రభుతో పరలోకములో ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉంటా. ఇక అక్కడ వేదన ఉండదు, ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం కూడా ఉండదు. కాబట్టి ఏలియా వలె మన జీవితంలో కూడా అసాధారణమైన పరిస్థితులు వచ్చిన, అసాధారణమైన ప్రార్థన చేద్దాం, అసాధారణమైన జవాబు పొందుకుందాం, అసాధారణమైన స్థలం అయ్యున్న పరలోకములో ప్రవేశిద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.